చైర్మన్గా పెట్టి ఇటు కమిటీ వేస్తుంది 23 తారీఖు నాడు. అప్పుడు నీ కోర్టులో కేసే వీక్ అయిపోయాయి. అంటే ఇది ప్రజల్ని మోసం చేయడానికి, మేమేందో సుప్రీంకోర్టులో కేసు వేసినాము అని తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ఇటు కేసు వేసిండ్రు, అటు గోదావరి బనకచెర్లకు అనుమతులు సరళతరం చేస్తూ ఇంకోవైపు ఒక దాసుడు, ఆంధ్ర దాసుడితోని కమిటీ వేసిండ్రు. ఇక ఇంకా డేంజరస్ పాయింట్, లాస్ట్ పాయింట్. అసలు ఈ ప్రభుత్వం ఎంత మొద్దు నిద్రపోతుందంటే చాలా బాధతో మాట్లాడుతున్నా, నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. రాజకీయాల కోసం అసలే మాట్లాడతలేదు, రాజకీయాల గురించి మాట్లాడతలేదు. అంటే ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి నేను మీటింగ్కు పోనన్నాడు, సంతకం పెట్టనన్నాడు, ఎజెండాలో లేదన్నాడు, కమిటీ వేయనన్నాడు. అన్నీ వేసిండు కదా. మీటింగ్కు పోయిండు, సంతకం పెట్టిండు, ఎజెండాలో ఉన్నది, కమిటీ వేసిండు. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే, ఇప్పుడు ఇలా పాయింట్ మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పిన, గోదావరి బనకచెర్ల అయినా గోదావరి నల్లమల్ల సాగర్ అయినా తీసుకుపోయేది తెలంగాణ నీళ్లు, జరిగేది తెలంగాణ జలదోపిడి. ఫస్ట్ లింక్ సేమ్, సెకండ్ లింక్ సేమ్, తీసుకుపోయే నీళ్లు సేమ్, ఏరియా సేమ్. అప్పుడేమో కృష్ణల కలిపి తీసుకుపోయినరు, ఇప్పుడు కృష్ణల కలిపితే ఎగువ రాష్ట్రాలకు హక్కు దొరుకుతుందని కృష్ణల కలపకుండా టనల్ కొట్టి పట్టుకపోతుండ్రు, నీళ్ళు కావే. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్, కనీసం మనోళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్ కూడా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నది. నిద్రపోతున్నట్టు నటిస్తుందా నాకైతే అర్థమవుతలేదు. జనరల్గా తెలంగాణ సోయున్నోడైతే, తెలంగాణ పాలకుడైతే, తెలంగాణ మేలుగోరేవాడైతే ఈ ఉత్తరం చూస్తే తెల్లారే ఒంటికాల మీద లేస్తాడు, ఢిల్లీలో అవసరమైతే ధర్నా పెడతాడు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని కలవాలి, మన ఎంపీలు పార్లమెంట్లో లొల్లి పెట్టాలి. మరి అసలు ఈ లెటర్ రాలేదా? మీరు పని చేస్తున్నారా, నిద్రపోతున్నారా నాకు తెలియదు. వచ్చినా కూడా కళ్ళు మూసుకున్నారా? ఐ డోంట్ నో. బట్ ఇది నేను ఇప్పుడు బయట పెడతా ఉన్నా. ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసిలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది, ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది అంతర్రాష్ట్రీయ మామ్లే. చెర్లైనా పోలవరం నల్లమల సాగర్ అయినా ఒకటే, గవే నీళ్లు, గదే సోర్సు, పోలవరంకి వెళ్ళి తీసుకుపోతారు. ఇక్కడ ఏమైంది, నీటి లభ్యత ఉన్నది, నీళ్లు తీసుకుపోవచ్చు అని క్లియరెన్స్ ఇచ్చేసారు. అసలు ఎంత ఘోరము! ఏం చేస్తున్నారు మీరు? నిద్రపోతున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దుగాలేస్తే మామూలు తిట్టుడేనా? రేవంత్ రెడ్డి ఎప్పుడు లాగుల తొండలు జరుగుతా లేకపోతే ఏందో అంటాడు కదా, ఇంకా మెడల పేగులు వేసుకుంటా గోటీలాడితే ఈ చిల్లర మాటలేనా? నువ్వేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కాపాడేది ఉన్నదా లేదా? అసలు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నది ఆంధ్రాకు వత్తాసు పలకడానికా, బాబు గారికి గురుదక్షిణ చెల్లించడానికా, తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచిపెట్టడానికా? ఆంధ్ర అల్లుడున్నంత మాత్రాన ఆంధ్రాకు నీళ్ళు ఇస్తారు ఎవడన్నా? నీకు అల్లుడు ఆంధ్రనేమో కానీ నువ్వు ముఖ్యమంత్రివి రాష్ట్రానికి కదా. ఇందులో అదే డాక్యుమెంటు పేజ్ 2 హైలైట్ చేసి చూపిస్తున్నా మీకు నేను. ఇది మీ అందరికి కూడా షేర్ చేస్తా ఈ డాక్యుమెంటు. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ used the discharge data of Godavari at Polavaram site for the period from 1980-81 to 2020-23. Based on this discharge data,